అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజు సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా బాబీ అలాగే చిరంజీవి కాంబోలో ఇంకో సినిమా వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో నిజం ఎంతవరకు ఉంది సార్? నిజంగా వీళ్ళిద్దరు కాంబోలో ఇంకో సినిమా రాబోతుందా? ఇప్పుడు చిరంజీవి ఇప్పటి వరకు ఆయన విశ్వంబర సినిమా సెట్స్ మీద ఉంది, ఇంకా అది పబ్లిక్లోకి రాలేదు. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే చిరంజీవి గారు మళ్ళీ వేరే సినిమాలు కమిట్ అయ్యారు. శ్రీకాంత్ ఓదేలతో ఒక సినిమా అని మనం విన్నాము, అఫీషియల్గా లాంచ్ కూడా చేశారు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తాడన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. తాజాగా వినిపిస్తున్న మాట బాబీ ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి మంచి సక్సెస్ ఇచ్చి ఉన్నాడు. పైగా అతను బహిరంగంగా చెప్తుంటాడు, నేను చిరంజీవి అభిమాని అని చెప్తుంటాడు. అయినప్పటికీ కూడా ఇటు అపోజిషన్ బాలకృష్ణ కంపౌండ్లోకి వెళ్ళి బాలకృష్ణకు కూడా డాకు మహారాజు లాంటి ఒక మంచి సినిమా ఇచ్చాడు. అది కూడా కమర్షియల్గా సక్సెస్ అయింది. బాబీ నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలి. ఆ సినిమా ఏంటి అంటే మళ్ళీ చిరంజీవితో ముందుకు వెళ్ళడం అనేది ఆయనకు కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరిని కాంబినేషన్ కలిపింది మైత్రి సంస్థ. బాబీ దగ్గర చిరంజీవికి సరిపడా కథ ఉంటే బాబీతో చేయడానికి చిరంజీవికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఆ ప్రాథమికంగా అంటే కలిసి మళ్ళీ ఒక సినిమా చేద్దామన్న ఒక ఆలోచన పుడితే, దాని తర్వాత కథ పుడితే కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఇదంతా జరగాలంటే కనీసం ఏడాదికి పైగా టైం పడుతుంది. ఇందాక చెప్పినట్టు చిరంజీవి వేరే 2 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. అవి పూర్తి చేసే బాబీ సినిమాకు రావాల్సి ఉంటుంది. మరి ఈలోపు చిరంజీవి డేట్స్ ఇచ్చే వరకు బాబీ ఆగుతాడా, మధ్యలో ఏదన్నా బయటికి వెళ్ళి చిన్న సినిమా చేసుకొని వస్తాడా అన్నది మనం వేచి చూడాలి. సార్, వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక మూవీ వచ్చింది కదా, సో ఇప్పుడు వచ్చే మూవీ అంతకు మించి ఉండబోతుందా? అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్? అలాగే రీసెంట్గా మన డాకు మహారాజ్ కూడా చూసాము, సో దాన్ని కూడా మించి ఉండబోతుంది అంటారా? ఇప్పుడు ఒక సినిమా చిరంజీవి బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య వచ్చింది, కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత చేసే సినిమా దానికంటే పెద్ద హిట్ కావాలనే ఎవరైనా కోరుకుంటారు. దాన్ని మించిన కథ కావాలని కూడా అనుకుంటారు. చిరంజీవి అభిమాని బాబీ కాబట్టి బాబీకి చిరంజీవిని వెండి తెరపై ఎలా ఆవిష్కరిస్తే అభిమానులు మెచ్చుతారు అనేది ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ ప్రయత్నంలో ఆయన అనేక విధాలుగా కథల్ని అన్వేషించుకొని కొత్తగానే మరింత కొత్తగా చిరంజీవిని తెరపై చూపించి అభిమానులను సంతృప్తి పరచాలనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి వాల్తేరు వీరయ్య కంటే మరింత గొప్పగా సినిమా ఉంటుందని మనం భావించవచ్చు. సార్, యాక్చువల్గా గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ గారు, అలాగే గీతా ఆర్ట్స్ 2 అంటే బన్నీ వాసు గారు. కాకపోతే రీసెంట్గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన రిలీజ్ చేయబోతున్న తండేల్ మూవీకి బన్నీ వాసు గారి పేరు వేశారు. సో దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు అల్లు అరవింద్ పేరు కాకుండా ఈయన పేరు వేయడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా గీతా ఆర్ట్స్ సంస్థను నెలకొల్పింది అల్లు రామలింగయ్య గారు. ఆయన కమెడియన్గా ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నప్పుడే తనకు కూడా ఒక నిర్మాణ సంస్థ ఉండాలి, తన అభిరుచి మేరకు లేదా తనకున్న సత్సంబంధాలతోని ఇతర హీరోలతో కూడా సినిమాలు తీయాలని తన కొడుకు అంటే అరవింద్కు కూడా ఒక సపోర్ట్గా ఉంటుందని గీతా ఆర్ట్స్ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ప్రారంభం నుంచి మా ఊళ్ళో మహాశివుడు, బంట్రోతు భార్య ఇలాంటి సినిమాలు తీస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా ఎంట్రీ అయ్యాక చిరంజీవితో వాళ్ళకి బంధుత్వం అంటే ఇంటి అల్లుడు అయ్యాక చిరంజీవితో కూడా వరుసగా సినిమాలు తీస్తూ వస్తుంది గీతా ఆర్ట్స్ సంస్థ. చిరంజీవికి సంబంధించిన వ్యవహారాలు, గీతా ఆర్ట్స్ నిర్మాణ వ్యవహారాలు ఇవన్నీ అల్లు అరవింద్ చూసుకుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి సక్సెస్ గ్రాఫ్లో గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గీతా ఆర్ట్స్కు అండ్ చిరంజీవికి అలాంటి అనుబంధం ఉంది. చిరంజీవి కాకుండా కూడా గీతా ఆర్ట్స్ బయట హీరోలతో తీస్తుంది. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాను కూడా తీసింది ఈ గీతా ఆర్ట్స్ సంస్థ. అయితే జనరేషన్ మారుతుంది. ఒక వైపు అల్లు అరవింద్ వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. తన కొడుకు వచ్చాక అల్లు అర్జున్తో కూడా తీస్తున్నాడు. ఇతర హీరోలతో కూడా ఆయన ప్లాన్ చేశాడు. అంటే ఇప్పుడు 100%లో నాగ చైతన్యతో తీశాడు. మోస్ట్ బ్యాచులర్ సంథింగ్ ఆ సినిమాను అఖిల్తో తీశాడు, గోపిచంద్తో తీశాడు, ఇలా విజయ్ దేవరకొండతో తీశాడు. ఇలా వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. అయితే ఆయన చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. తన తర్వాత ప్రొడక్షన్ హౌస్లో ఎవరు అంటే వాళ్ళకు అత్యంత నమ్మకమైన వ్యక్తి బన్నీ వాసు.
బన్నీవాసుకు గతంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఆయనకు సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా ఉంది. ఆ ద్వారా అనేక సినిమాలు పంపిణీ చేసి సక్సెస్ కూడా సాధించాడు. అతను అల్లు అర్జున్కు మంచి ఫాలోవరు. అల్లు అర్జున్కు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంట్లో అందరూ బన్నీ అంటారుగా, తన పేరును బన్నీవాసుగా మార్చుకున్నాడు. అంటే అంత అభిమానిస్తాడు. పైగా అల్లు అరవింద్ కుటుంబంలో ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తి. అతన్ని కూడా ప్రమోట్ చేసేందుకు కొన్ని సినిమాలకు బన్నీవాసు సేవల్ని అల్లు అరవింద్ గారు ఉపయోగించుకున్నారు. సినిమా ప్రొడక్షన్లో మెళకువలు ఆయనకు నేర్పారు. ఇండివిజువల్గా సినిమాలు తీసే విధంగా తర్ఫీదు ఇచ్చారు. ఈ టైంలో జనరేషన్ మారినప్పుడు, అంటే కొత్త తరం హీరోలు వచ్చినప్పుడు పాత తరం నిర్మాతలు కొంత తెర వెనక్కి కాక తప్పదు. ప్రొడక్షన్ వ్యవహారాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కథల ఎంపికలో, ఆర్టిస్టుల ఎంపికలో వాళ్ళ వ్యవహారం ఈ తరానికి పనికిరాదు. అందువల్ల తన తర్వాత ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా బన్నీవాసుకు కొంత మేరకు బాధ్యతలు అప్పచెప్పి ఉంటారు. అయితే తండేలకు నిర్మాతగా బన్నీవాసు పేరేసిన సమర్పణ మాత్రం అల్లు అరవిందే. మనకు ఎక్కడ ప్రచారంలో చూసినా మనకు అల్లు అరవిందే కనిపిస్తున్నాడు. సాంకేతికంగా నిర్మాతగా బన్నీవాసు పేరు మాత్రమే పడింది. అల్లు అరవింద్కున్న పలుకుబడి, సత్సంబంధాలుతోనే ఆ సినిమాలో ఇతర హీరోలు యాక్ట్ చేస్తుంటారు. అయితే కొత్త తరం సబ్జెక్టులు కూడా ఎంపిక చేసుకోవాలంటే కొత్త తరం జనరేషన్ ప్రొడ్యూసర్లు కావాలి. దానికి సరైన వ్యక్తిగా బన్నీవాసును వాళ్ళు భావించారు. అతన్ని ఇంటి మనిషిలాగే మనం పేర్కోవాలి. అరవింద్ గారికి 3 అబ్బాయిలైనా వీడు 4వ అబ్బాయిలా మనం భావించవచ్చు. దీనిలో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. బన్నీవాసుకు టెక్నికల్గా అప్పచెప్పినా పూర్తి కళ్యాణాలు మాత్రం అల్లు అరవింద్ చేతిలోనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.